ఇలాంటి బిడ్డ ఒక్కడున్నా చాలు అనిపించేలాగా ఈరోజు ఈ 4వ క్లాస్ పిల్లవాడు చేశాడు. ఇంతకీ ఏం చేశాడో తెలుసా? ఆ తల్లి బాధను తీర్చాడు. కలెక్టర్ దగ్గరికి వెళ్లి మా అమ్మ టిఫిన్ బండి పెట్టుకోవడానికి స్థలం ఇవ్వండి అని అడిగాడు. 4వ క్లాస్ 10 ఏళ్ల పిల్లవాడు. అసలు ఏం జరిగింది అంటే, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ బయట వాళ్ళమ్మ ఒక చిన్న టిఫిన్ బండి పెట్టుకుని వాళ్ళ లైఫ్ కొనసాగిస్తున్నారు. అలాంటి టైంలో అక్కడున్న అధికారులు వచ్చి ఇక్కడ టిఫిన్ బండి పెట్టకూడదు అని చెప్పి తీసేయమని చెప్పారు. మరి అదే వాళ్ళకి జీవనాధారం. 2 రోజుల తర్వాత వాళ్ళ అమ్మ ఇంట్లోనే ఉండడం చూసి అమ్మ ఏడుస్తూ ఉంటే ఏమైందమ్మా అని అడిగితే ఆ తల్లి చెప్పింది, మనం ఇంకా బతకలేమురా, మనకి తినడానికి కూడా ఏమీ లేదు, ఇలా బండి తీసేయమన్నారు, నేనేమీ చేయలేను, మనం చచ్చిపోదాము, నేను చచ్చిపోతాను నాన్న అని చెప్పింది. ఆ బాధ కొడుకు తీసుకొని ఎవరు చెప్పారో ఎలా తెలిసిందో ఏమో తెలియదు, ప్రతి సోమవారం కూడా కలెక్టర్లను కలిసే, ప్రతి జిల్లాలో కలెక్టర్ కలిసే అవకాశం ఉంటుంది ప్రజలందరికీ కూడా. దాన్నే ప్రజా సమస్య పరిష్కార వేదిక అంటారు. అలాంటి దాంట్లోకి మనోడు ఎలా వెళ్ళాడో తెలియదు, ఆ చిన్న ఒక కాగితం పట్టుకొని తనకు వచ్చిన భాషలో రాసుకొని కలెక్టర్ దగ్గరికి వెళ్లి, ఇలా మా అమ్మ బాధపడుతుంది, అధికారులు తీసేయమన్నారు, ఇప్పుడు మా అమ్మ చచ్చిపోతానంటుంది, నాకేం చేయాలో అర్థం కావడం లేదు, మా నాన్న లారీ డ్రైవరు, ఈ రోజు మమ్మల్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు, దయచేసి మాకు టిఫిన్ బండి పెట్టించండి అని చెప్పి అడిగితే వెంటనే ఆ కలెక్టర్ చిన్నవాడిని చూసి చెలించి వెంటనే ఆ పక్కనున్న ఒక చిన్న స్థలం ఒకటి చూపించి అందులో టిఫిన్ బండి పెట్టుకోండి అని చెప్పి పర్మిషన్ ఇచ్చారు. మరి ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఆలోచిద్దాం. నిజంగా ఆ పిల్లవాడిని చూసి ఒక తల్లి ఎలా పెంచింది, నిజంగా అటువంటి అద్భుతమైన పిల్లవాడు ఎలా పెరిగాడు అనేది ఒక 3 పాయింట్స్. కమింగ్ టు ఫస్ట్, ఈ రోజు వీధి చివరికి వెళ్ళి ఏమైనా తీసుకురమ్మన్నా సరే మన పిల్లవాడికి తోడు కావాలి. పాయింట్ నెంబర్ 2, మనం ఎంత చెప్పినా వాడు మనల్ని అర్థం చేసుకోవడం పక్కన పెడితే మనల్ని అపార్థం చేసుకుంటాడు. తల్లి ఏమీ చెప్పకుండానే నా తల్లి కష్టాల్లో ఉంది, ఏం చేయగలను అని చెప్పి సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, ఈ రోజు 20 ఏళ్ళు వచ్చినా నీ చావు నువ్వు చావు, నాకు ఐఫోన్ కావాలి, నాకు బైక్ కొనిచ్చు, నాకు స్కూటీ కొనిచ్చు అని బిహేవ్ చేసే స్టూడెంట్స్ ఈ పిల్లవాడిని చూసి ఏం నేర్చుకోవాలో కింద నాకు కామెంట్ చేయండి. మరి ఇటువంటి అద్భుతమైన పేరెంటింగ్ లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, వాళ్ళ తల్లి ఆ కొడుక్కి కష్టం తెలిసేలా పెంచింది. మరి ఈ రోజు నుంచి ఒకసారి ఆలోచించండి, మీ పిల్లలు సుఖంగా పెరుగుతున్నారా, మీ కష్టాలు తెలిసేలాగా పెంచగలుగుతున్నారా?